Okay, well, hello everyone, welcome back, welcome to our channel Learners Pro by Reshma. Right, ఇవాల్టి మన సెషన్ లో వైటమిన్స్. సో వైటమిన్స్ లో ఎన్ని రకాలు ఉన్నాయి, వాటితో పాటు వైటమిన్స్ డెఫిషియన్సీ వల్ల వచ్చేటువంటి డిసీజెస్ ఏంటి, ఇది ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ ఈ ఎగ్జామ్స్కి మాత్రమే కాదు, రైల్వేస్ ఎగ్జామినేషన్స్కి కూడా ఇట్లా వైటమిన్ డెఫిషియన్సీ వల్ల ఏ డిసీజ్ వస్తుంది, ఏ వైటమిన్ ఏ ఫుడ్ సోర్స్లో ఉంటుంది, ఇలాంటివి కూడా చాలాసార్లు చాలా ఎగ్జామినేషన్స్ చాలా 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 ఫ్రీక్వెంట్గా అడిగేటువంటి క్వశ్చన్స్. కాబట్టి వాటి గురించి ఇవాళ సెషన్లో సమ్ 20 to 30 minutes అంత స్పాన్లో అయిపోతుంది. మొత్తం ఓవరాల్గా వైటమిన్స్ గురించి ఒక దగ్గర ఉంటుంది అని చెప్పేసి ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ హియర్. వైటమిన్స్ చాలాసార్లు ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు కాబట్టి ఆ కాన్సెప్ట్ తీసుకొని చెప్తున్నా. అలా అని చెప్పేసి మీరు మళ్ళీ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలాంటివన్నీ అడగకూడదు. దట్స్ రాంగ్. ఐఎమ్ నాట్ సైన్స్ టీచర్. కాబట్టి వైటమిన్స్ గురించి డిస్కస్ చేద్దాం. వాట్ ఆర్ వైటమిన్స్, వాట్ ఎగ్జాక్ట్లీ వైటమిన్స్ మీన్స్. వైటమిన్ దీన్ని ఎట్లా డివైడ్ చేశారు అని అంటే వైటల్ ఎమైన్. వైటల్ అంటే ఏంటంటే చాలా చాలా ముఖ్యమైనది, అట్మోస్ట్ ఇంపార్టెంట్ అని. వైటల్ అంటే అది ఆ పర్సన్ మన లైఫ్లో వైటల్ రోల్ని ప్లే చేశారు, లేదంటే ఆ ఆర్గనైజేషన్ మన లైఫ్లో వైటల్ రోల్ని ప్లే చేసింది అని చెప్పేసి మనం తరచుగా వాడుతూ ఉంటాం. వైటల్ అంటే చాలా ముఖ్యమైనటువంటి పాత్ర, మేజర్ రోల్ అని. వైటల్ అంటే చాలా ముఖ్యమైనది. ఎమైన్ అంటే మనకి కొన్ని ఫంక్షనల్ గ్రూప్స్ ఉంటాయి కదా, ఎమైనో యాసిడ్స్. అట్లా ఆ ఎమైనో యాసిడ్స్ వైటమిన్స్లో, కొన్ని వైటమిన్స్లో ఎమైనో యాసిడ్స్ ఉంటాయి అని చెప్పి ఇనీషియల్గా వైటమిన్స్ గురించి డిస్కవర్ చేసినప్పుడు అన్నమాట. అమైనో యాసిడ్స్ వల్లనే ఈ వైటమిన్స్ ఏర్పడ్డాయి అని చెప్పి. తర్వాత వాళ్ళు రీసెర్చ్ చేశాక డిస్కవరీలో తెలిసింది ఏంటి అని అంటే అన్ని వైటమిన్స్లో అమైనో యాసిడ్స్ ఉండవు, చాలా ట్రేసెస్. అసలు వైటమిన్స్ అన్నవే చాలా మైక్రో న్యూట్రియంట్స్ లాగా చాలా తక్కువ పోర్షన్లో ఉంటాయి. అలాంటి వాటిలో అమైనో యాసిడ్స్ ఇంకా తక్కువ ఉంటాయి కాబట్టి ఆ అమైన్ అన్న పదాన్ని రిమూవ్ చేయాలి. కాబట్టి వైటమిన్ అన్న దాంట్లో ఈ అన్న లెటర్ ఉండదు. బికాస్ ఆఫ్ ఇక్కడ ఎమైన్ అన్నది ఉండదు కాబట్టి, ఎమైన్ లేదు కాబట్టి ఆ ఈ అన్న పదాన్ని తీసేశారనమాట. అట్లా వైటమిన్ అన్నది ఆరిజిన్ అయింది. వైటల్ ఎమైన్ ఇవి వచ్చేసి మైక్రో న్యూట్రియంట్స్. ఇది కూడా ఇంపార్టెంట్ మీకు ఎగ్జామినేషన్లో. వైటమిన్స్ అనేవి కింది వాటిల్లో ఏవి మైక్రో న్యూట్రియంట్స్ జాబితాలోకి వస్తాయి, లేదంటే మైక్రో న్యూట్రియంట్స్ జాబితాలోకి వస్తాయి. మైక్రో అని అంటే చిన్న క్వాంటిటీ, తక్కువ స్మాల్ క్వాంటిటీలో లభించేవి మైక్రో న్యూట్రియంట్స్. మ్యాక్రో అంటే ఏంటి అని అంటే లార్జ్ క్వాంటిటీస్లో మనం తీసుకునే వాటిని మ్యాక్రో న్యూట్రియంట్స్ అని చెప్పేసి అని అంటాం. దీంట్లో కూడా ఇప్పుడు వైటమిన్స్ మాత్రమే కాదు, మినరల్స్ కూడా మైక్రో న్యూట్రియంట్స్ కిందకే వస్తాయి. అది వేరు, ఇది వేరు. దీనికి ఒక చిన్న డిఫరెన్స్ ఉంది, అది కూడా నేను చెప్తాను. ఇది మైక్రో న్యూట్రియంట్స్ జాబితాలోకి వస్తాయి. ద బాడీ ఈజ్ అనేబుల్ టు సింథసైజ్ దెమ్. ఈ వైటమిన్స్ అనేవి మన ఒంట్లో వాటంతట అవి జనరేట్ అవ్వవు. అంటే అవి క్రియేట్ అవ్వాలి అంటే మనం బయట నుంచి ఎక్స్టర్నల్గానే తీసుకోవాల్సి ఉంటుంది. ఇట్లాంటి వైటమిన్స్ని ఎక్స్టర్నల్గా ఎలా తీసుకుంటామండి? సప్లిమెంట్స్, ఆ వైటమిన్ ఏ, బి, సి, డి, ఈ, కే ఇవన్నీ అంటాం కదా, ఈ టాబ్లెట్స్ అన్ని తీసుకుంటే సరిపోతుందా అని అంటే అట్లా కాదు. మనం తీసుకునేటువంటి ఫుడ్ ద్వారా, అంటే ఫుడ్ ఎక్స్టర్నల్గా తీసుకుంటాం కాబట్టి అలా ఎక్స్టర్నల్ సోర్సెస్ ద్వారా మనకి లోపల వైటమిన్స్ అన్నవి, అంటే కొన్ని వైటమిన్స్ అలాగే ఉండిపోతాయి బాడీలో అని అంటే అన్ని వైటమిన్స్ అట్లా బాడీలో ఉండిపోవు. కొన్ని లివర్లో, అదేవిధంగా ఎడిపోస్ టిష్యూస్ అని అంటాం. ఎడిపోస్ టిష్యూస్ అంటే ఏంటంటే ఎక్కడైతే ఫ్యాట్స్ స్టోర్ అవుతాయో, ఫ్యాటీ యాసిడ్స్ స్టోర్ అవుతాయో వాటినే ఎడిపోస్ టిష్యూస్ అంటారు. ఫ్యాట్స్ అన్నా ఎడిపోస్ అన్నా బోత్ ఆర్ సేమ్. అట్లా లివర్లో మరియు ఎడిపోస్ టిష్యూస్లో ఇవి వైటమిన్స్ అన్నవి స్టోర్ అయ్యి ఉంటాయి. అవి కూడా అన్ని స్టోర్ అవ్వవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైటమిన్ సి తీసుకున్నాం అనుకోండి. ఆ వైటమిన్ సి అన్నది మనకి వాటర్ సాల్యుబుల్ వైటమిన్. మనం ఎప్పటికప్పుడు అట్లాంటి వైటమిన్ తీసుకుంటానే ఉండాలి. మన యూరిన్ ద్వారా, స్వెట్ ద్వారాను ఆ వైటమిన్ సి అనేది కోల్పోతానే ఉంటాం. కాబట్టి ఎప్పటికప్పుడు రెగ్యులర్గా తరచుగా వైటమిన్ సిని మనం తీసుకుంటూనే ఉండాలి. కొన్ని వైటమిన్స్ మాత్రం మన బాడీలో ఉండిపోతాయి. ఎక్కడండి అని అంటే లివర్లో, ఎడిపోస్ టిష్యూస్లో కొన్ని స్టోర్ అయి ఉంటాయి. అది కూడా కొంతకాలం మాత్రమే, మొత్తం ఓవరాల్గా అలాగే పర్మనెంట్గా స్టోర్ అయిపోయి ఉండవు. అందుకే ఇక్కడ అనేబుల్ టు సింథసైజ్ అంటే అవి మన బాడీ ఉత్పత్తి చేయలేదు. వాటిని మనం తీసుకునేటువంటి ఫుడ్లో అవి ఉంటాయి అంతే. బాడీ తనంతట తాను తయారు చేసుకోలేదు. Therefore, it should be provided from outside. Classification, దీంట్లో రకాలు ఉన్నాయి. ఫ్యాట్ సాల్యుబుల్ అని, వాటర్ సాల్యుబుల్ అని చెప్పేసి చెప్తాం. వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్, ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్.
చెప్పిన ప్రాసెస్ అయితే కరెక్టే. వాటర్ సాల్యుబుల్, ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ సి. వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ వైటమిన్ సి, దట్ ఈస్ కరెక్ట్. సి అండ్ బి, బి అండ్ సి, మిగతావన్నీ ఏ, డి, ఈ, కే ఇవన్నీ కూడా ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్. ప్లీజ్ డూ నాట్ కన్ఫ్యూజ్ అట్ ఆల్. వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ వచ్చేసి బి అండ్ సి, బట్ నాట్ సి అండ్ డి. వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ బి అండ్ సి. మనకి జనరల్గా వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ గుర్తుపెట్టుకోవాలి అని అంటే వెరీ వెరీ యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఇప్పుడు మనం వాటర్లో దేన్ని స్క్వీజ్ చేయటం వల్ల, సిట్రస్ ఫ్రూట్ని స్క్వీజ్ చేయటం వల్ల మనకి వైటమిన్ సి లభిస్తుంది, రైట్? అట్లా వాటర్లో అది కరిగిపోతుంది కాబట్టి వాటర్ సాల్యుబుల్. బి అండ్ సి ఈ రెండు గుర్తుపెట్టుకోండి. మిగతావన్నీ ఏ, డి, ఈ, కే ఇవన్నీ కూడా ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్. ఆల్ దీస్ ఆర్ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్. ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు యాజ్ సింపుల్ యాజ్ దట్. వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్, ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అని అంటే బి, సి ఈ రెండు వాటర్ సాల్యుబుల్, ఫ్యాట్ సాల్యుబుల్స్, మిగతావన్నీ కూడా ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్. మళ్ళీ బిలో కూడా మనకి రకాలు ఉంటాయి కదా, B1, B2, B3, B4, B6, B7, అదేవిధంగా B9, B12, సైనకోబాలమిన్, థైమిన్, రిబోఫ్లావిన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి సైనకోబాలమిన్ వరకు ఇవన్నీ కూడా వైటమిన్ బి జాబితాలోకి వస్తాయి. బి అండ్ సి వాటర్ సాల్యుబుల్, మిగతావన్నీ కూడా ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్. సో దట్ హ్యాస్ బీన్ గివెన్ హియర్. సి ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ వచ్చేసి ఏ, డి, ఈ అండ్ కే. వాటర్ సాల్యుబుల్ వచ్చేసి ఏంటి అని అంటే వైటమిన్ బి అండ్ సి. అలా గుర్తుపెట్టుకోవచ్చు యాజ్ సింపుల్ యాజ్ దట్. సి నెక్స్ట్ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ఏడిఈకే అని చెప్పుకున్నాం కదా, వాటి కెమికల్ నేమ్, ఎవరు దానిని స్టార్ట్ చేశారు, ఎవరు దాన్ని ఫౌండర్, అది కూడా ఇంపార్టెంట్. అంటే రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ కేసెస్లో ఫౌండర్ అడుగుతారు, మ్యాక్సిమం అడగరు. కెమికల్ నేమ్ మాత్రం చాలా చాలా ఫ్రీక్వెంట్గా అడిగేటువంటి క్వశ్చన్. వైటమిన్ ఏ, రెటినాల్. మరి ఇది ఎలా గుర్తుంటుందండి, చాలా కష్టంగా ఉందండి. దీనికి ట్రిక్స్ ఏమన్నా ఉంటాయంటే ఐ డు నాట్ నో ఎనీ ట్రిక్స్ అట్ ఆల్. మేము కూడా చిన్నప్పుడు రట్టామర్ బుక్స్లో అట్లా బైహార్ట్ చేసి మాకు గుర్తుండిపోయి. వైటమిన్ ఏ అంటే రెటినాల్, బి అంటే B1, B2 ఇట్లా థైమిన్, రిబోఫ్లావిన్, నియాసిన్, అదేవిధంగా పైరడాక్సిన్, ప్యాంటోథోనిక్ యాసిడ్, సైనకోబాలమిన్. దాని తర్వాత వైటమిన్ సి అంటే ఆస్కార్బిక్ యాసిడ్, వైటమిన్ డి అంటే క్యాల్సిఫెరాల్, వైటమిన్ ఈ అంటే టోకోఫెరాల్, అదేవిధంగా వైటమిన్ కే అంటే ఫైలోక్వినాన్. ఇవన్నీ కూడా చిన్నప్పుడు నేర్చుకునేవి. తర్వాత మళ్ళీ ఎగ్జామినేషన్స్ అప్పుడు ఇట్లా 2-3 సార్లు చదివితే గుర్తుండిపోతాయి. అవేమంత కష్టం కాదు, ఎందుకంటే అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఐఎమ్ సేయింగ్. కాబట్టి గుర్తుంటాయి, ఇబ్బంది ఏం లేదు. ఆల్రెడీ మీకు వచ్చే ఉంటాయి, నోటికి రాకపోయినా ఎగ్జామినేషన్ పేపర్లో వస్తే గుర్తుపడితే సరిపోతుందండి. దట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్. అంతేగాని రేపు ఇంటర్వ్యూలో మనల్ని లేపి ఎవరు కూడా వైటమిన్ ఏ ఫామ్ స్పెల్లింగ్ రాయి అని అట్లా ఎవరు అడగరు, కాబట్టి ఇబ్బంది ఏం లేదు. వైటమిన్ ఏ కెమికల్ నేమ్ వచ్చేసి రెటినాల్. దీని ఫౌండర్ వచ్చేసి ఎల్మర్ మెక్కాలం అండ్ మార్గరెట్ డేవిస్. గుర్తు పెట్టుకో అవసరం లేదు, ఇది ఎప్పుడు కూడా అడగలేదు ఫౌండర్, జస్ట్ ఊరికే మీ జనరల్ నాలెడ్జ్ కోసం ఇచ్చాను. వైటమిన్ డి వచ్చేసి క్యాల్సిఫెరాల్, వైటమిన్ ఈ టోకోఫెరాల్, వైటమిన్ కే ఫైలోక్వినాన్. ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్. వైటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల మనకి ఏ డిసీజ్ వస్తాయి? నైట్ బ్లైండ్నెస్ అంటే రేచీకటి, అది వైటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. ఇంకొకటి జెరఫ్థాల్మియా అంటాం. జెరఫ్థాల్మియా అంటే ఏంటంటే డ్రైనెస్ ఆఫ్ ఐస్, కళ్ళు డ్రై అయిపోవడం. అలాగే వదిలేసామనుకోండి, ఆ డ్రైనెస్ కాస్త ఏమిది అని అంటే ఇట్ లీడ్స్ టు బ్లైండ్నెస్. కాబట్టి జెరఫ్థాల్మియా ఈజ్ అనదర్ డిసీజ్ దట్ ఈస్ కాస్డ్ బై ద డెఫిషియన్సీ ఆఫ్ వైటమిన్ ఏ. వైటమిన్ ఏకి మంచి సోర్సెస్ వచ్చేసి ఏంటి అని అంటే క్యారెట్, ఇట్లాంటి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, అదేవిధంగా మిల్క్లో కూడా వైటమిన్ ఏ ఉంటుంది. ఇట్లా ఎగ్స్లో, మీట్లో, వీటన్నిటిలో కూడా వైటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వైటమిన్ డి వచ్చేసి క్యాల్సిఫెరాల్ అని చెప్పుకున్నాం కదా. వైటమిన్ డి దేనికంటే ఉపయోగపడుతుంది అని అంటే మన బాడీలో బోన్స్లో, టీత్లో, వీటిలో కాల్షియం అన్నటువంటి పదార్థం ఉంటుంది కదా, మినరల్. ఆ కాల్షియం అన్నటువంటి దాన్ని అబ్జర్వ్ చేసుకోవాలి అని అంటే డైరెక్ట్ ఇప్పుడు ఎండలో కూర్చుంటే వైటమిన్ డి వస్తుంది అని అంటే వైటమిన్ డి రావటం ఇన్ ద సెన్స్ ఏంటి అని అంటే ఇప్పుడు మనం ఆ వచ్చినటువంటి వైటమిన్ డి మన బోన్స్లో ఉండేటువంటి కాల్షియం అన్న పదార్థం ఏదైతే ఉందో ఆ కాల్షియంని అబ్జర్వ్ చేసుకోవడానికి మన బోన్స్, టీత్ ఇలాంటివి పటిష్టంగా ఉండటానికి హెల్ప్ అవుతాయి. ఇప్పుడు మనం ఫుడ్ ద్వారా మనం చాలా ప్రోటీన్స్ని, న్యూట్రియంట్స్ని, వైటమిన్స్ని తీసుకుంటాం. అది మన బాడీ అబ్జర్వ్ చేసుకుంటుందా అని అంటే అందరి బాడీలో అబ్జర్వ్ చేసుకోదు. అట్లా కొంతమంది బాడీలు ఉంటాయి, ఇంకా అవి డిఫరెంట్ బాడీస్, మనం ఏం చేయలేం.
తింటారు, అప్లోడ్ డౌన్లోడ్ అయిపోతుంది, గాన్. బాడీలో మనం తీసుకున్న ఫుడ్ ద్వారా వచ్చేటువంటి న్యూట్రియంట్స్ అవేవి కూడా అబ్జర్వ్ అవ్వకుండా ఉంటాయి. అలా అబ్జర్వ్ అవ్వాలి అంటే ఏమి చిన్న చిన్న టెక్నిక్స్. వైటమిన్ సి మనం తీసుకున్నటువంటి ఫుడ్లో కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకొని తినడం, సాలడ్స్ ముందు తీసుకొని తర్వాత కార్బ్స్ కన్జ్యూమ్ చేయడం, ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ ఫాలో అయితే సరిపోతుంది. వాటర్ ఎక్కువగా తీసుకోకుండా ఉండటం తినేటప్పుడు, తినే ప్రాసెస్లో ఇలాంటివి ఫాలో అయితే సరిపోతుంది, బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇక్కడ వైటమిన్ డి దేనికి పనికి అంటే కాల్షియం మన బోన్స్, టీత్ ఇవి అబ్జర్వ్ చేసుకోవడానికి వైటమిన్ డి పనిచేస్తుంది. వైటమిన్ ఈ వచ్చేసి ఏంటి అని అంటే టోకోఫెరాల్. ఈ వైటమిన్ ఈ తక్కువైంది అనుకోండి, దానివల్ల ఏమొస్తుంది? ఇన్ఫర్టిలిటీ ఆర్ స్టెరిలిటీ. అది బోత్ ఆర్ స్టెరైల్ అన్న ఇన్ఫర్టైల్ అన్న బోత్ ఆర్ సేమ్. అంటే వంధత్వము అంటారు తెలుగులో. అంటే ఇంకా వాళ్ళకి పిల్లల్ని కనగలిగేటువంటి శక్తి తగ్గిపోతుంది అనమాట వైటమిన్ ఈ డెఫిషియన్సీ ఉంటే. వైటమిన్ కే, దీని డెఫిషియన్సీ వల్ల ఏం జరుగుతుందంటే, అసలు వైటమిన్ కే దేనికి పనికొస్తుంది? బ్లడ్ అనేది క్లాట్ అవ్వడానికి పనికొస్తుంది. మనకి ఎక్కడైనా ఏదైనా నరం కట్ అయింది అనుకోండి, బ్లడ్ కొంచెంసేపు పోతుంది. అదే వైటమిన్ కే డెఫిషియెంట్ ఉన్నారనుకోండి ఎవరైనా, వాళ్ళకి బ్లడ్ ఫ్లో అయిపోతానే ఉంటుంది, ఇంకా ఆగదనమాట కొన్ని కేసెస్లో. అట్లా బ్లడ్ క్లాట్ అవ్వటానికి ఏది ఉపయోగపడుతుంది అంటే, బ్లడ్ క్లాట్ అవ్వటానికి వైటమిన్ కే యూజ్ అవుతుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వైటమిన్ కే బ్లడ్ క్లాటింగ్కి పనికొస్తుంది. థ్రాంబిన్ అన్నటువంటి ఒక పదార్థం ఉంటుంది. ఆ థ్రాంబిన్ అన్న పదార్థం వల్లనే మనకి వైటమిన్ కే ద్వారా బ్లడ్ అనేది క్లాట్ అవుతుంది. అలా అవ్వకుండా, అలా వైటమిన్ కే డెఫిషియన్సీ ఉన్నదనుకోండి, అప్పుడు వాళ్ళ బ్లడ్ లాస్ అవుతానే ఉంటారు కదా. అలాంటి కండిషన్ని ఏమంటారు అని అంటే హెమరేజ్ అని చెప్పేసి అంటారు. బ్లడ్ అట్లా ఫ్లో అవుతానే ఉంటే ఆ కండిషన్ హెమరేజ్ అంటారు. వైటమిన్ B1 థయామిన్, దట్ ఈస్ వైటమిన్ B1. B2 వచ్చేసి రిబోఫ్లావిన్, B3 నియాసిన్, B5 ప్యాంటోథెనిక్ యాసిడ్. గుర్తుంటాయి, B1 థయామిన్, B2 రిబోఫ్లావిన్, B3 నియాసిన్, B5 అంటే పెంటా కదా, ప్యాంటోథెనిక్ యాసిడ్, అట్లా గుర్తుపెట్టుకోండి. B6 పైరిడాక్సిన్, ఆక్స్ ఆక్స్ అట్లా గుర్తుపెట్టుకోవచ్చు, పైరిడాక్సిన్. వైటమిన్ B7 బయోటిన్, దీనికి ఏం లేదండి షార్ట్ కట్. వైటమిన్ B9 ఫోలిక్ యాసిడ్, దీనికి కూడా ఏం లేదు. వైటమిన్ B12 కోబాలమిన్, లాస్ట్ వన్ సైనకోబాలమిన్ అన్న కోబాలమిన్ అన్న బోత్ ఆర్ సేమ్. వైటమిన్ సి ఆస్కార్బిక్ యాసిడ్. దీని డెఫిషియన్సీ వల్ల ఏమవుతుంది అని అంటే బ్లీడింగ్ గమ్స్ వస్తాయి. బ్లీడింగ్ గమ్స్ అని అంటే ఇప్పుడు మన పళ్ళ చిగుళ్ళు ఉన్నాయి కదా, అవి ఊరికి చిన్న బ్రష్ యొక్క బ్రజిల్ టచ్ అయినా కూడా బ్లడ్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. ఊరికి చిన్న సాఫ్ట్ ఏదైనా టచ్ అయినా కూడా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ బ్లీడింగ్ గమ్స్. ఆ డిసీజ్ వస్తుంది ఆస్కార్బిక్ యాసిడ్. స్కర్వీ డిసీజ్ కూడా అనదర్ డిసీజ్ దట్ ఈస్ కాస్డ్ బై ద డెఫిషియన్సీ ఆఫ్ వైటమిన్ సి. ఇప్పుడు వైటమిన్ ఏ దేనికి పనిచేస్తుంది అని అంటే ఐస్ బాగుండడానికి, ఇమ్యూన్ సిస్టమ్, దీనివల్ల స్కిన్, జీన్స్ గ్రోత్, వీటన్నిటికీ వైటమిన్ ఏ అన్నది యూస్ఫుల్గా ఉంటుంది. వైటమిన్ ఏ దేని ద్వారా, ఏ ఫుడ్స్ ద్వారా లభిస్తుంది అని అంటే లివర్ తినడం వల్ల. ఎగ్ ఎగ్ లోపల యోక్ ఉంటుంది చూసారా, దాంట్లో వైటమిన్స్, మినరల్స్ అన్నీ ఉంటాయి, కేవలం వైటమిన్సే కాదు. డైరీ ప్రొడక్ట్స్ అవి కూడా, ఈవెన్ ఫ్రూట్స్లో కూడా వైటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. వెజిటబుల్స్లో అయితే మెలాన్స్లో, మ్యాంగోస్లో, స్పినాచ్లో, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో, క్యారెట్స్లో ఎక్కువగా ఉంటుంది. ఇట్లా ఏ పదార్థాలలో వైటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది, మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా, చూస్ ద కరెక్ట్ ఆన్సర్ లాగా కూడా ఎగ్జామ్స్లో చాలాసార్లు అడిగారు. వైటమిన్ డి వచ్చేసి స్కిన్కి బాగా యూజ్ అవుతుంది, స్కిన్ ఫామ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఇంటెస్టైన్స్, కిడ్నీస్, బోన్స్, వీటన్నిటి కోసం వైటమిన్ డి చాలా యూస్ఫుల్. ప్రైమరీ దేనివల్ల వైటమిన్ డి లభిస్తుందంటే ఫిష్ తింటే మనకి వైటమిన్ డి, సన్లైట్ న్యాచురల్ సోర్స్, అది మాత్రమే కాకుండా ఫుడ్ ద్వారా అంటే ఫిష్ వల్ల, ఎగ్ యోక్లో ఉంటుంది. బీఫ్ అంటే కౌ మీట్, దాంట్లో అదేవిధంగా ఫ్రూట్స్లో కూడా ఉంటుంది. వెజిటబుల్స్లో అయితే మష్రూమ్స్లో వైటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. మష్రూమ్స్, పుట్టగొడుగులు అంటాం కదా, వాటిల్లో. వైటమిన్ ఈ యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది బ్లడ్ సెల్స్. యాంటీ ఆక్సిడెంట్ అంటే తెలుసు కదండి, యాంటీ ఆక్సిడెంట్, యాంటీజెన్స్, ఇవన్నీ తెలుసు కదా. మనం తీసుకున్నటువంటి ఫుడ్లో ఏవైతే టాక్సిన్స్ ఉంటాయో వాటిని రిమూవ్ చేయడానికి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ బ్లడ్ సెల్స్ ప్రొడ్యూస్ అవ్వడంలో, అండ్ ఇది వచ్చేసి లివర్లో స్టోర్ అవుతుంది. ఇందాక చెప్పాను కదా, లివర్ అండ్ ఎడిపోస్ టిష్యూస్లో ఇవి స్టోర్ అవుతాయి.
దేంట్లో లభిస్తాయంటే డైరీ ప్రొడక్ట్స్లో ఉంటాయి. మిల్క్ అదేవిధంగా డైరీ ప్రొడక్ట్స్ అని అంటే కర్డ్లో ఉంటుంది, బటర్లో ఉంటుంది, ఘీలో ఉంటుంది, అదేవిధంగా పనీర్లో, ఇట్లాంటి వాటన్నిటిలో, చీజ్, వీటన్నిటిలో కూడా, ఎగ్స్లో, ఫ్రూట్స్లో, వెజిటబుల్స్లో అయితే వెజిటబుల్ ఆయిల్స్లో ఉంటాయి, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్స్. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్స్ క్వైట్ న్యాచురల్, అన్ని వైటమిన్స్ దాంట్లో ఉంటాయి. వైటమిన్ కే దేనికి పనికి వస్తుంది? బ్లడ్ క్లాటింగ్కి పనికి వస్తుంది. ప్రైమరీ న్యాచురల్ సోర్సెస్ వైటమిన్ ఈ. యానిమల్ ప్రొడక్ట్స్ వచ్చేసి ఇవి. ఓకే, వైటమిన్ కే దేనికి పనికి వస్తుంది? బ్లడ్ క్లాటింగ్కి. యానిమల్ ప్రొడక్ట్స్లో డైరీ ప్రొడక్ట్స్, మీట్, లివర్. వెజిటబుల్స్ అయితే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో, క్యాబేజ్లో వైటమిన్ కే ఎక్కువ ఉంటుంది, వెజిటబుల్ ఆయిల్స్లో కూడా ఎక్కువ ఉంటుంది. వైటమిన్ B1 దట్ ఈస్ నథింగ్ బట్ కెమికల్ నేమ్ వచ్చేసి ఏంటండి? థయామిన్ ఈజ్ ద కెమికల్ నేమ్ ఆఫ్ వైటమిన్ B1. ఎనర్జీ మెటబాలిజం అంటే ఏంటి? మనం తీసుకున్నటువంటి ఫుడ్ ఎనర్జీగా కన్వర్ట్ అవ్వటానికి జరిగే ప్రాసెస్ ఉంది చూసారా? ఫుడ్ అనేది ఎనర్జీగా కన్వర్ట్ అయ్యేటువంటి ప్రాసెస్, దాన్నే మెటబాలిజం అని అంటాం. అట్లా ఎనర్జీ మెటబాలిజం, నర్వ్స్కి పనికి వస్తుంది, మజిల్ యాక్టివిటీ, వీటన్నిటికీ వైటమిన్ B1 కావాలి. ఇది దేంట్లో ఉంటుంది అని అంటే ఫిష్లో ఉంటుంది, మీట్లో ఉంటుంది, ఫ్రూట్స్లో ఉంటుంది. అదేవిధంగా హోల్ గ్రెయిన్స్, సిరియల్స్ అంటే తెలుసు కదండి, సిరిధాన్యాలు, అవి సిరియల్స్. అదేవిధంగా ఫ్రూట్స్, నట్స్. సిరియల్స్ అంటే ఫాక్స్టైల్, మిల్లెట్, బాజరా, అదేవిధంగా కొర్రలు, అరికెలు, సామలు, వాటన్నిటిలో ఉంటాయి. వైటమిన్ B2కి ఏమని పేరు? కెమికల్ నేమ్ ఆఫ్ వైటమిన్ B2 దట్ ఈస్ రిబోఫ్లావిన్. ఇది కూడా ఎనర్జీ మెటబాలిజంకి, గ్రోత్కి, రిప్రొడక్షన్కి, విజన్కి కూడా పనికొస్తుంది. ఎగ్స్, మిల్క్, మీట్, డైరీ ప్రొడక్ట్స్, ఫ్రూట్స్లో ఉంటాయి. హోల్ గ్రెయిన్ సిరియల్స్లో ఉంటాయి. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో ఇవి ఉంటాయి. వైటమిన్ B3 దీని పేరు వచ్చేసి ఏంటంటే వైటమిన్ B3, కెమికల్ నేమ్ ఆఫ్ వైటమిన్ B3 దట్ ఈస్ నియాసిన్. ఎనర్జీ మెటబాలిజం, న్యూరలాజికల్ ప్రాసెస్లో పనికి వస్తుంది. ఫిష్, మీట్, మిల్క్, ఎగ్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, అవకాడోస్, ఇలాంటి ఇవన్నీ క్వైట్ న్యాచురల్, కామన్గా ఉన్నాయి. అలా కాకుండా ఏవి డిఫరెంట్గా ఉన్నాయి అవి గుర్తుపెట్టుకోండి. నట్స్లో ఉంటాయి. అవకాడో తెలుసు కదండి, గ్రీన్ కలర్లో ఉంటుంది అవకాడో. హోల్ గ్రెయిన్ సీరియల్స్ దాంట్లో కూడా ఉంటాయి. వైటమిన్ B5 స్కిన్కి, హెయిర్కి. వైటమిన్ B5 ప్యాంటథోనిక్ యాసిడ్, ఇందాక చెప్పుకున్నాం కదా, ప్యాంటథోనిక్ యాసిడ్, దానినే వైటమిన్ B5 స్కిన్కి, హెయిర్కి చాలా ఉపయోగపడుతుంది. వూండ్ హీలింగ్, ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు హీల్ అవ్వడానికి. బ్లడ్ లిపిడ్ ప్రొఫైల్, దానికి కూడా ఇది పనిచేస్తుంది. మిల్క్, మీట్, ఫ్రెష్ ఫ్రూట్స్, ఇవన్నీ కాకుండా టొమాటోస్లో వైటమిన్ B5. బ్రాక్లీ అని అంటే మనకి క్యాలీఫ్లవర్ లాగే ఉంటుంది, కానీ క్యాలీఫ్లవర్ కాదు, గ్రీన్ కలర్ బ్రాక్లీ. దాని టెక్స్చర్, దాని టేస్ట్, దాని బెనిఫిట్స్ అన్ని డిఫరెంట్ ఉంటాయి. బ్రాక్లీ ఎక్కువ కుక్ చేయకూడదు, ఎక్కువ హీట్ చేయొద్దు, అలాంటివన్నీ ఉంటాయి. జస్ట్ సాలడ్స్లో ఎక్కువగా యూజ్ చేస్తారు బ్రాక్లీ. మష్రూమ్స్. వైటమిన్ B6 వచ్చేసి ఏంటి? దాని కెమికల్ నేమ్ దట్ ఈస్ పైరోడాక్సిన్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ వైటమిన్ B6. నర్వ్ యాక్టివిటీకి, బ్లడ్ ఫార్మేషన్కి, DNAకి దీనికి పనికి వస్తుంది. చికెన్, ఫిష్, లివర్, ఫ్రూట్స్, నట్స్, చిక్ పీస్, మెయిజ్, బనానాస్, వీటిలో B6 ఎక్కువ ఉంటుంది. B7 వచ్చేసి ఏంటి? B7 నథింగ్ బట్ దీని కెమికల్ నేమ్ వచ్చేసి ఏంటి? B7 దట్ ఈస్ బయోటిన్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ వైటమిన్ B7. హెయిర్, నెయిల్స్, స్కిన్ కెరాటిన్ అన్నటువంటి పదార్థం ఉంటుందని చెప్తాం కదా. హెయిర్లో, నెయిల్స్లో కెరాటిన్ అన్నటువంటిది ఉంటుంది. ప్రైమరీ న్యాచురల్ రిసోర్సెస్ ఎగ్స్, మిల్క్, ఇవన్నీ కాకుండా వెజిటబుల్స్లో, నట్స్లో, పీనట్స్ ఇవి డిఫరెంట్. DNA సింథసిస్, B9 DNA సింథసిస్ కి పనికి వస్తుంది. ఫోలిక్ యాసిడ్ దట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ B9. లివర్, ఇవన్నీ కామన్. లీఫీ వెజిటబుల్స్ కామన్. పీనట్స్, బీన్స్, ఆరెంజెస్, ఇవి కామన్ కాదు. రైట్. B12 వచ్చేసి సైనకోబాలమిన్ ఆర్ కోబాలమిన్. సింపుల్ గా కోబాలమిన్ అనొచ్చు, సైనకోబాలమిన్ ఏదైనా అనొచ్చు. నర్వ్ యాక్టివిటీకి, న్యూరో ట్రాన్స్మిటర్స్ లాగా పనిచేస్తాయి. అంటే ఒక న్యూరాన్ నుంచి ఇంకొక న్యూరాన్ కి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి న్యూరో ట్రాన్స్మిటర్ లాగా ఇది పనిచేస్తుంది అనమాట. షెల్ ఫిష్ డిఫరెంట్ ఫిషెస్ అవి. ఫిష్, లివర్, మీట్, మిల్క్, డైరీ ప్రొడక్ట్స్. షెల్ ఫిష్ ఇది గుర్తుపెట్టుకోండి. వైటమిన్ C వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది. అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ పటిష్టంగా ఉండటానికి వైటమిన్ C. ఐరన్ అబ్జార్ప్షన్, ఇందాక చెప్పుకున్నాం కదా, బాడీలో మనం తీసుకున్నటువంటి ఫుడ్ అందరికీ అబ్జర్వ్ అవ్వదు. అట్లా అబ్జర్వ్ అవ్వనప్పుడు ఆ ఫుడ్లో ఉన్నటువంటి అన్ని కూడా అబ్జర్వ్ అవ్వాలి అని అంటే కొన్ని వైటమిన్స్ ఇట్లా ఈ వైటమిన్ C, ఐరన్ అబ్జర్వ్ అవ్వాలి అని అంటే వైటమిన్ C ముఖ్యం. ఇమ్యూన్ సిస్టమ్ కి కూడా బాగా యూజ్ అవుతుంది. లివర్, మిల్క్, ఇవన్నీ కాకుండా సిట్రస్ ఫ్రూట్స్, ఇది గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సిట్రస్ ఫ్రూట్స్, టొమాటో, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, న్యాచురల్.
రైట్. ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ డెఫిషియన్సీ వల్ల ఏ డిసీజెస్ వస్తాయి? సి వైటమిన్ ఏ రెటినాల్, విజన్, ఇమ్యూనిటీ, నైట్ బ్లైండ్నెస్. దీనితో పాటు ఇంకొక డిసీజ్ వస్తుంది, దట్ ఈస్ జిరోఫ్థాల్మియా ఈజ్ అనదర్ డిసీజ్. వైటమిన్ డి కాల్సిఫెరాల్ బోన్ హెల్త్ కి, కాల్షియం అబ్జర్ప్షన్ కి పనికొస్తుంది. రికెట్స్ చిల్డ్రన్ లో అయితే రికెట్స్ ఆస్టియోమలేషియా ఇన్ అడల్ట్స్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అంటే ఏం లేదు, బోన్స్ టెండర్ అయిపోయి బ్రిటిల్ అయిపోతాయి, టెండర్ అయ్యి బ్రిటిల్ అవుతాయి అనమాట. టెండర్ అవ్వడం అంటే సాఫ్ట్ అయిపోతాయి బోన్స్ అంటే గట్టిగా ఉండాలి కదా, సాఫ్ట్ అయిపోయి. బ్రిటిల్ అవ్వడం అంటే టప్ టప్ మరి ఇరిగిపోతాయి, ఈజీగా ఇరిగిపోతాయి అనమాట అవి బ్రిటిల్ అంటే. వైటమిన్ ఈ టోకోఫెరాల్ యాంటీ ఆక్సిడెంట్ లాగా స్కిన్ హెల్త్ కి పనిచేస్తుంది. రేర్ నర్వ్ మజిల్ డ్యామేజ్ అవుతుంది అనమాట, చాలా రేర్గా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అదే ఇన్ఫర్టిలిటీ అని చెప్పుకున్నాం కదా, ఇన్ఫర్టిలిటీ దీని వల్లనే సంభవిస్తుంది ఇన్ఫర్టిలిటీ. వైటమిన్ కే ఫైలోక్వినాన్ బ్లడ్ క్లాటింగ్ కి హెల్ప్ అవుతుంది. ఎక్సెసివ్ బ్లీడింగ్ డెఫిషియెంట్ ఉన్నారనుకోండి బ్లీడింగ్ అవుతానే ఉంటుంది అనమాట, ఎక్సెసివ్ బ్లీడింగ్. రైట్. B1 థైమిన్ అంటాం, నర్వ్ ఫంక్షన్ కి పనిచేస్తుంది. బెరీ ఇస్ ద డిసీజ్ కాజ్డ్ బై ద డెఫిషియన్సీ ఆఫ్ విచ్ వైటమిన్? దట్ ఈస్ B1. B2 రిబోఫ్లావిన్ ఎనర్జీ మెటబాలిజం కి పనికొస్తుంది. క్రాక్డ్ లిప్స్, సోర్ థ్రోట్, అప్పుడప్పుడు మనకి పెదాలు ఈ మూతి బగులుతుంది కదండి, నోరు బగులుతుంది కదా, దట్ ఈస్ క్రాక్డ్ లిప్స్, సోర్ థ్రోట్, గొంతు కూడా పగిలింది అంటాం కదా, అది B2 వల్ల, B2 డెఫిషియన్సీ వల్ల. B3 వచ్చేసి స్కిన్ డైజెషన్ కి హెల్ప్ అవుతుంది. పెల్లాగ్రా అనే డిసీజ్ వస్తుంది. వైటమిన్ B6 పైరోడాక్సిన్ బ్రెయిన్ డెవలప్మెంట్ కి బాగా పనికొస్తుంది. ఎనీమియా, ఇరిటబిలిటీ, ఇది వైటమిన్ B6. ఎనీమియా అంటే ఏంటి? HB హెమోగ్లోబిన్ అని అంటాం కదా. హెమోగ్లోబిన్ అంటే ఏంటి? బ్లడ్ కి రెడ్ కలరింగ్ ఇచ్చేటువంటి ఏజెంట్. బ్లడ్ కి రెడ్ కలర్ దేని వల్ల వస్తుంది? హెమోగ్లోబిన్ అన్నటువంటి ఏజెంట్ వల్లే వస్తుంది. ఆ హెమోగ్లోబిన్ లెవెల్ ఎక్కువ ఉందో తక్కువ ఉందో దాన్ని బట్టే ఒక పర్సన్ ఎనీమిక్ నార్మల్ బ్లడ్ లెవెల్ ఉందా అని చెప్తామన్నమాట. దట్ ఈజ్ ఎనీమియా అంటే బ్లడ్ తక్కువ ఉండడం. B12 వచ్చేసి రెడ్ బ్లడ్ సెల్ ఫార్మేషన్ కి పనికొస్తుంది. పెర్నీషియస్ ఎనీమియాలో ఎక్స్ట్రీమ్ ఫార్మింగ్. నార్మల్ గా అమ్మాయిల్లో అయితే 12 to 14 ఉండాలి, 10 to 12 ఉండాలి. అబ్బాయిల్లో అయితే 12 to 14, హైయెస్ట్ వచ్చేసి 18, అంతకుమించి ఎక్కువ ఉండకూడదు. అమ్మాయిల్లో కూడా 14 to 16 మాక్సిమం, అంతకుమించి ఎక్కువ ఉండకూడదు. అట్లా ఈ పర్నీషియస్ ఎనీమియా అంటే ఏంటంటే 6-5 ఉంటుంది చూసారా HB లెవెల్, అది పర్నీషియస్ ఎనీమియా అంటే. ఫోలిక్ యాసిడ్ సెల్ గ్రోత్ కి, ప్రెగ్నెన్సీకి యూజ్ అవుతుంది. న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అన్నవి వస్తాయి. న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్, ఫోలిక్ యాసిడ్. వైటమిన్ సి ఆస్కార్బిక్ యాసిడ్ ఇమ్యూనిటీ, వూండ్ హీలింగ్ కి పనికొస్తుంది. స్కర్వీ అన్నది దీని వల్లే వస్తుంది, అది ఇందాక చెప్పుకున్నాం కదా స్కర్వీ. ఎగ్జామ్ లో ఇది వరకు అడిగినటువంటి క్వశ్చన్స్ తీసుకొని చెప్పడం ఎందుకని లాస్ట్ లో క్వశ్చన్స్ ఇచ్చాను చూడండి. విచ్ వైటమిన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఆస్కార్బిక్ యాసిడ్ దేనికి పేరు? వైటమిన్ సి కి. వైటమిన్ సి డెఫిషియన్సీ వల్ల ఏ డిసీజ్ వస్తుంది? స్కర్వీ వస్తుంది. డెఫిషియన్సీ ఆఫ్ విచ్ వైటమిన్ కాజెస్ రికెట్స్ దేని వల్ల వస్తుంది? వైటమిన్ డి. రికెట్స్ ఎవరిలో వస్తుంది? రికెట్స్ ఇన్ చిల్డ్రన్ లో వస్తుంది. ఆస్టియోమలేషియా ఎవరిలో వస్తుంది? అడల్ట్స్ లో ఆస్టియోమలేషియా వస్తుంది, అది దీని డెఫిషియన్సీ వల్ల. వైటమిన్ డి కెమికల్ నేమ్ వచ్చేసి ఏంటంటే దట్ ఈస్ కాల్సిఫెరాల్ ఈజ్ ద కెమికల్ నేమ్ ఆఫ్ వైటమిన్ డి. నైట్ బ్లైండ్నెస్ దేని వల్ల వస్తుంది? వైటమిన్ ఏ. ఇంకా జెరఫ్థాల్మియా అన్నది కూడా దీని వల్లే వస్తుంది. జెరఫ్థాల్మియా ఇది కూడా వైటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. వైటమిన్ ఏ కెమికల్ నేమ్ వచ్చేసి ఏంటి? రెటినాల్. విచ్ వైటమిన్ ఈజ్ నోన్ యాజ్ సన్షైన్ వైటమిన్? ఇది ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా రేర్ గా అడుగుతూ ఉంటారు. దట్ ఈస్ వైటమిన్ డి. మన బోన్స్ కి, టీత్ కి కాల్షియం అబ్జర్వ్ అవ్వాలంటే ఈ వైటమిన్ చాలా ఇంపార్టెంట్. బెరీ ఈస్ కాజ్డ్ బై వైటమిన్ B1. వైటమిన్ బి కి కెమికల్ నేమ్ థయామిన్. విచ్ వైటమిన్ హెల్ప్స్ ఇన్ బ్లడ్ క్లాటింగ్? ఇట్లాంటివి అడుగుతారు. వైటమిన్ కే వచ్చేసి దీని కెమికల్ నేమ్ వచ్చేసి ఏంటంటే దట్ ఈస్ టోకోఫెరాల్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ వైటమిన్ కే. పెల్లాగ్రా దేని వల్ల వస్తుంది? B3 నియాసిన్ డెఫిషియన్సీ వల్ల పెల్లాగ్రా వస్తుంది. స్కర్వీ వైటమిన్ సి డెఫిషియన్సీ వల్ల వస్తుంది. సింథసైజ్డ్ బై స్కిన్ వెన్ ఎక్స్పోజ్డ్ టు సన్లైట్, దట్ ఈస్ వైటమిన్ డి. ఇట్లా రేర్ గా వచ్చే క్వశ్చన్స్ ఏం లేదు, తిప్పి అదే ఇచ్చాడండి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. విచ్ వైటమిన్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ హెల్తీ విజన్? ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ వైటమిన్ ఏ, దట్ ఈస్ రెటినాల్.
వైటమిన్ ఏ ఈజ్ విచ్ వైటమిన్ ఈజ్ ఆల్సో కాల్డ్ రిబోఫ్లావిన్. B2 అదే B1 అయితే థయామిన్, B3 అయితే నియాసిన్. అట్లా విచ్ ఈస్ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్ సి, ADEK. ఈ ఆప్షన్స్ లో ఏది ఇచ్చినా కూడా ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్. వాటర్ సాల్యుబుల్ వైటమిన్ వచ్చేసి B and C, దట్ ఈస్ వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్. వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ ఇంక్లూడ్ ఇది B and C. విచ్ వైటమిన్ ప్రివెంట్స్ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, దట్ ఈస్ ఫోలిక్ యాసిడ్. ఇందాక చెప్పుకున్నాం. విచ్ వైటమిన్ యాక్ట్స్ యాజ్ అన్ యాంటీ ఆక్సిడెంట్, వైటమిన్ సి. ఆస్కార్బిక్ యాసిడ్ అని అంటాం. ఇవి దేంట్లో ఉంటాయి అని అంటే సిట్రస్ ఫ్రూట్స్ లో ఎక్కువగా ఉంటాయి, లెమన్ లో, ఆరెంజ్ లో, వీటిల్లో. రైట్. ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అని అంటే మిల్క్ లో ఏ వైటమిన్స్ ఉంటాయి? విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ వైటమిన్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ మిల్క్? వైటమిన్ ఏ, వైటమిన్ డి, వైటమిన్ కే. ఈ 3 వైటమిన్స్ కూడా మిల్క్ లో ఉంటాయి. సారీ వెయిట్. వైటమిన్ ఏ, వైటమిన్ బి, వైటమిన్ డి. ఈ 3 వైటమిన్స్ ఏ, బి అండ్ డి, ఈ 3 వైటమిన్స్ మనకి మిల్క్ లో ఉంటాయి. ఈ క్వశ్చన్ కూడా అడిగారు. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ వైటమిన్స్ ప్రెసెంట్ ఇన్ మిల్క్? ఏ, బి అండ్ డి. ఈ 3 వైటమిన్స్ ఉంటాయి. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ vitamins, and we'll be meeting for another session tomorrow. That's all for today. ఘరానాస్ గురించి చెప్పమని రిక్వెస్ట్ చేశారు. ఎస్, ఐ హ్యావ్ దట్ ఇన్ మైండ్. అది నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఘరానాస్ మీ ఎగ్జామ్ లోపే నేను ఘరానాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ విల్ బి డీలింగ్. నేను అనుకుంటున్నాను, ఎప్పటికప్పుడు మర్చిపోతున్నా. ఐ విల్ సెట్ ఎ రిమైండర్. నేను మొబైల్లో రిమైండర్ పెట్టుకుంటాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను పక్కా ఘరానాస్ గురించి. డు నాట్ వరీ అట్ ఆల్. జాగ్రఫీ గురించి కూడా నేను క్లాస్ చెప్తాను. నో నీడ్ టు వరీ అట్ ఆల్. And we'll be meeting for another session. Until then, subscribe cheskopote, do subscribe to our channel, that is Learners Pro by Reshma. Keep watching, keep subscribing, keep learning, keep studying, and stay fit and healthy. Stay motivated. That's all for today, and thank you.